హలో వివర్స్, వాకిళ్ళు వంటిల్లుకి స్వాగతం. అందరికీ మరొకసారి శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలండి. అందరూ పండగ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. సో ఆలస్యం లేకుండా మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ శ్రీరామనవమికి నేనైతే రవ్వ లడ్డూలు, దద్దోజనం, కట్టు పొంగలి, వడపప్పు, పానకం అయితే ప్రసాదాలుగా పెట్టుకున్నానండి. సో ముందుగా వడపప్పు అయితే మనం పెసరపప్పు నానబెట్టుకొని దాంట్లోకి మీకు కావాల్సినవి నేనైతే క్యారెట్ తురుముకొని వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బెల్లం తురుముకొని పానకం అయితే రెడీ చేసుకుందామండి. సో ఈ తురుముకున్న బెల్లంలో కాసిన్ని వాటర్ పోసుకొని కొద్దిసేపు మనం పక్కకు ఉంచుకోవాలి. ఈలోపు బెల్లం ఏంటంటే వాటర్లో మెత్తబడిపోతుంది. తర్వాత మనం ఒక అర స్పూన్ మిరియాలు, ఒక 2 నుంచి 3 యాలకులు వేసి అయితే మెత్తగా దంచుకోవాలండి, పౌడర్ చేసుకోవాలి. సో ఈ పౌడర్ని అయితే మనము ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఏదైతే బెల్లం ఉందో దాంట్లో వేసుకొని బెల్లము ఈ పౌడరు అంతా బాగా కలిసేలాగా మనమైతే కరగ తీసుకోవాలండి. సో ఇప్పుడు బెల్లం కరిగిపోయింది. సో పానకం అయితే రెడీ అయిపోయింది. దీన్ని కూడా మనం సపరేట్ చేసుకున్నాము. సో మనకిప్పుడు వడపప్పు, పానకం 2 రెడీ అయిపోయాయండి. స్వామివారికి ఎంతో ఎంతో విశేషమైన ఈ 2 ప్రసాదాలు లేకుండా అయితే మనమైతే శ్రీరామనవమి పండుగ అయితే జరగదు. సో మిగిలినవన్నీ మన ఓపిక. సో నెక్స్ట్ వచ్చి దద్దోజనం అండి. నా స్టైల్లో దద్దోజనం అంటే నేను ముందుగా రైస్ అయితే కుక్ చేశాను. కొద్దిగా వాటర్ ఎక్కువ పోసుకొని కుక్ చేసుకోవాలండి. అంటే గంటెతో మెదిపితే మెత్తగా అయిపోయేంత కొంచెం సాఫ్ట్గా అయితే మనం ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని ఇలా గంటెతో మెదుపుకోవాలి. ఇలా మెత్తగా అయిపోయిన అన్నానికి నేనైతే 1 టేబుల్ స్పూన్ లేకపోతే 2 అంతే కొద్దిగా పెరుగు వేస్తాను. ఇది వేసిన పెరుగుతో మళ్ళీ ఒకసారి ఈ అన్నం మొత్తం మిక్స్ అయ్యే విధంగా మరొకసారి కలుపుతానండి. నేను దద్దోజనం ఎప్పుడు పూర్తిగా పెరుగు వేసి చేయను, ఎందుకంటే ఇది ఎండాకాలం కదా. ఇలా పూర్తిగా పెరుగు వేసి చేస్తే కాసేపటి తర్వాత దద్దోజనం టేస్ట్ అనేది పుల్లగా అయిపోతుంది. అందుకే నేనేం చేస్తానంటే బాగా మరగపెట్టుకున్న పాలు గోరువెచ్చగా కాకుండా ఇంకా కొద్దిగా వేడిగా ఉండేటట్టు చూసుకుంటాను. ఆల్రెడీ అన్నం కొద్దిగా వేడిగా ఉంటుంది, ప్లస్ ఈ పాల వేడి సరిపోతుందండి. ఇప్పుడు పూర్తిగా ఇవన్నీ కరిగే విధంగా మంచిగా అన్నంలోకి ఈ పాలన్నీ కలిసే విధంగా అయితే నేను కలుపుకుంటాను. చూశారు కదా, ఒక అరగంట తర్వాత అయితే ఇలా మనకైతే చక్కగా పాలు పోసిన పాలు ఏవైతే ఉన్నాయో అవైతే చక్కగా తోడుకుంటాయండి. దద్దోజనం అయితే చాలా కమ్మగా వస్తుంది. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకున్నాము. 2 నుండి 3 స్పూన్ల నెయ్యి అయితే పాన్లో వేసుకొని దాంట్లో మనం కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. ఎక్కువ కాదు, 1/2 టీ స్పూను. ఇందులో కొద్దిగా ఆవాలు, ఆ తర్వాత కొద్దిగా మినప్పప్పు, ఇది కూడా దోరగా వేగాక మనం ఏం చేయాలంటే నెక్స్ట్ కొద్దిగా జీడిపప్పు, ఇది కూడా కొద్దిగా వేయించుకోవాలండి. ఆ తర్వాత కసిన్ని ఎండుమిరపకాయలు, ఇవి కూడా మళ్ళీ నిదానంగా వేయించుకోవాలండి. తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు, కొన్ని మిరియాలు, ఆ తర్వాత మీకు కారానికి ఎంత కారం అయితే తినగలరో 1 లేదా 2 పచ్చిమిరపకాయ ముక్కలు, తర్వాత అసలు టేస్ట్ అంతా ఇందులోనే ఉంది, అల్లం తరుగు, ఇది కూడా వేసి దోరగా వేయించుకోవాలండి. మనకు మంచి సువాసన వస్తుంది. కలర్ కూడా లేత బ్రౌన్ కలర్లోకి వస్తుందండి. చూశారు కదా వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు మనమైతే ఈ తాలింపుని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పెరుగన్నానికి అయితే యాడ్ చేసుకున్నామండి. తాజా కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మన నెక్స్ట్ ప్రసాదం దద్దోజనం అయితే రెడీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఈసారి మీరు దద్దోజనం ట్రై చేయండి. చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఎందుకంటే డైరెక్ట్గా కర్డ్ వేస్ట్ చేసే దద్దోజనం సమ్మర్లో అయితే వెంటనే పుల్లగా అయిపోతుందండి. ఇలా చేస్తే మీకు ఈవినింగ్ వరకు కూడా అసలు దద్దోజనం టేస్ట్లో అసలు ఏమాత్రం మార్పు ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చి బేసన్ రవ్వ లడ్డు అండి. సో దీనికి ముందుగా మనం సూజీ, జీడిపప్పు, నెయ్యితో పాటు ఒక
ఫ్రెష్ కోకోనట్ కొబ్బరికాయ అయితే మనం తీసుకోవాలండి. ఒక కొబ్బరికాయలో సగం ముక్క మనకు యూజ్ అవుతుంది. నేను చెప్పే కొలతకి సగం ముక్క యూజ్ అవుతుంది. సో దీన్ని ముందుగా చిప్పలో నుంచి వేరు చేసిన తర్వాత ఈ పైన ఉన్న బ్రౌన్ కలర్ లేయర్ మొత్తం మనం ఇలా పీల్ చేసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలండి. తర్వాత మనం పాన్లోకి ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని దానికి ఇప్పుడు నేను కొలత చెప్తున్నాను కదా, ఈ కప్పుతో 2.5 కప్పుల రవ్వ అయితే పోసుకున్నానండి. ఇది చూస్తున్నారు కదా, 2.5 కప్స్. ఈ రేషియోకి మీరు నేను చెప్పే కొలతలన్నీ సరిపోతాయండి. సో ఈ రవ్వని ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ కాకుండా సిమ్ ఫ్లేమ్లోనే జాగ్రత్తగా ఓపిక్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వస్తుందండి. రవ్వ వేగాక అంతవరకు వేయించుకోండి. తర్వాత దాన్ని పక్కకు తీసుకొని మళ్ళీ 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు మనము ఏదైతే కప్పుతో రవ్వ తీసుకున్నామో 2.5 కప్పుల రవ్వకి 1/2 కప్పు బేసిన్ అంటే శనగపిండి యాడ్ చేసుకున్నాం. ఈ శనగపిండిని ఇప్పుడు జాగ్రత్తగా ఇలా నేను చూపిస్తున్నాను కదా, మాడకుండా సిమ్లోనే ఉంచుకొని స్టవ్ని ఇలా పాన్కి ఇలా రుద్దుతూ చక్కగా వేయించుకోవాలండి. అస్సలు పచ్చివాసన ఉండకూడదు శనగపిండి. ఇలా శనగపిండిని బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఏదైతే కొబ్బరిని గ్రైండ్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఆ తురుముని ఇప్పుడు ఈ బేసన్తో పాటుగా వేసి చక్కగా ఇలా మెదుపుతూ వేయించుకోవాలండి. ఈ ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్ ఉంటుంది. ఇది వేయించుకునేలోపు మనం ఏం చేద్దామంటే ఏదైతే కప్పు ఉందో ఆ కప్పుతో 1 కప్పు షుగర్ని తీసుకొని దాంట్లో 3 నుంచి 4 యాలకులు వేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాం. ఈలోపు చూసారు కదా, ఇలా బేసన్తో యాడ్ చేసిన కొబ్బరి అయితే చక్కగా ఫ్రై అయింది. మీకు కలర్ కూడా డిఫరెన్స్ చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఏదైతే రవ్వ అయితే ముందు వేయించుకున్నామో దాంట్లోకి యాడ్ చేసి, అలాగే మనం ఏదైతే షుగర్ని కూడా పౌడర్ చేసుకున్నామో స్వీట్ తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నాకైతే 1 కప్పు షుగర్ తీసుకున్నాను కానీ నేను అంత యాడ్ చేయలేదు, సగమే వేసుకున్నాను. అది కూడా వేసి బాగా కలుపుకొని కొద్దిగా పాలు పోసుకొని ఇలా ఉండలు చుట్టుకోవాలండి. అంతే, వేడిగా రవ్వ బేసన్ లడ్డు అయితే రెడీ అండి. చూస్తున్నారు కదా మీకు టెక్స్చర్ ఎంత బాగుందో, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు వీలైతే ఇందులోనే లడ్డు చేసేటప్పుడే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా పైన గార్నిషింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసారు కదా, మీకు ఇప్పుడు లడ్డు టెక్స్చర్ చూసారా ఎంత సాఫ్ట్గా, తినడానికి కూడా చాలా టేస్టీగా, ముఖ్యంగా పిల్లలు అయితే చాలా బాగా తింటారండి. లైట్ స్వీట్తో చాలా ఎమ్మిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రవ్వ కేసరి కంటే కూడా ఈ రవ్వ లడ్డు అయితే చాలా ఇన్స్టంట్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇంట్లో గెస్ట్లు కూడా వచ్చారనుకో వాళ్ళకు కూడా చేసి పెట్టడానికి మంచి స్వీట్ రెసిపీ అండి. సో తప్పకుండా ఈ రవ్వ బేసిన్ లడ్డుని తయారు చేయండి. నెక్స్ట్ వచ్చి కట్ట పొంగలి. మ్యాక్సిమం చాలామందికి కట్ట పొంగల్ ఎలా చేసుకోవాలో తెలుసు, కానీ నా స్టైల్లో నేను ఒకసారి మళ్ళీ చూపిద్దామని, ఎందుకంటే నేను ప్రసాదం చేస్తున్నాను కాబట్టి కంటిన్యూషన్లో నేను ఈ రెసిపీని కూడా పోస్ట్ చేస్తున్నా. సో ముందుగా అయితే బియ్యం 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1/2 గ్లాసు పెసరపప్పుని వేసుకొని కడిగి పెట్టుకున్న తర్వాత మనం కుక్కర్ తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని దాంట్లో జీలకర్ర వేసుకోండి, ఎండుమిరపకాయలు, కసిన్ని మిరియాలు, కొద్దిగా జీడిపప్పు, ఆ తర్వాత అల్లం తురుము, తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా తాజా అయిన కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం ఏవైతే ఉందో వేసుకొని ఒకసారి వాటర్ అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా లైట్గా వాటర్ పోయాక డ్రై అయిపోయిన తర్వాత 1కి 2 గ్లాసుల చొప్పున మనం నీళ్ళు యాడ్ చేసుకొని మనం కుక్కర్ మూత అయితే కొద్దిగా టేస్ట్కి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మీ యాజ్ పర్ యువర్ టేస్ట్ సాల్ట్ అయితే వేసుకొని
చక్కగా కుక్కర్ మూత పెట్టేసుకొని 2-3 విజిల్స్‌లో అయితే మనకి యమ్మీ యమ్మీ కట్ట పొంగల్ మాత్రం రెడీ అయిపోయింది. చూసారు కదా! ప్రసాదాలన్నీ చూసారా? బేసన్ రవ్వ లడ్డు, దద్దోజనం, కట్ట పొంగలి, వడపప్పు, పానకంతో అయితే నేనైతే మా ఇంట్లో రామయ్యకైతే ప్రసాదాలైతే నేను నివేదించుకున్నానండి. సో, మీ శ్రీరామనవమి పండుగ ఎలా జరిగిందో కామెంట్ రూపంలో చెప్పండి. తప్పకుండా ఈ వీడియో అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.